ఉధృతంగా ఉప్పొంగిన గోదావరి నది కాస్త శాంతించింది. వర్షాలు కాస్త ఆగడంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి మాత్రం వరద కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులోకి మాత్రం నీటి ప్రవాహం ఉధృతంగానే ఉంది. నాగార్జున సాగర్ 26 గేట్లెత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో గోదావరికి వరద ప్రవాహం తగ్గుతోంది. వారం రోజులుగా ఉన్న ఉధృతి క్రమంగా తగ్గింది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1089.80 అడుగుల నీరు ఉండగా 139,255 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 1500 క్యూసెక్కులు, ఇంద్రమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి శాంతిస్తోంది. గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి తగ్గడంతో 11.640 మీటర్ల వద్దకు ప్రవాహం చేరుకుంది. నిన్న రికార్డు స్థాయిలో వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో 12.820 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. ములుగు జిల్లా రామన్నగూడెం, పేరూరు వద్ద సైతం గోదావరి వరద తగ్గుముఖం పడుతోంది. మెదక్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టినా ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయలను వరద ఉధృతి వీడటం లేదు. 8 రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. సింగూర్, వడదుర్గ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో గర్భగుడి ముందు ఉన్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. 14 గేట్లు తెరిచి 76,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుత నిల్వ 17.563 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 129,959 క్యూసెక్కుల వరద చేరుతోంది. కృష్ణా ప్రాజెక్టులో మాత్రం వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి 4,32,065 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 26 గేట్లెత్తి 4,32,065 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 583 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలైతే ప్రస్తుత నీటి నిల్వ 291.95 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు సైతం వరద కొనసాగుతుండగా 15 రేడియల్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4,83,632 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,61,383 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.755 టీఎంసీల నీటి నిల్వ ఉంది.